గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నాకు ఆ స్టోరీ విన్నప్పుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు ఆ పాట గుర్తొచ్చిందండి. వెంకటేశ్వర స్వామి దైవమైన మానవీయ విలువల్ని ఆయన ఎలా ప్రతిపాదించాడు అనేది అందులో 5 కథలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను చెప్పను, ఒకటి మీకు ఇటువంటిదే గుర్తు చేస్తాను. ఏమిటంటే ఆయన అనంతాళ్వార్ అనే మహాభక్తుడు కొండ మీదికి వెళ్ళి స్వామికి రోజు అర్చనకు కావాల్సిన పూలు పూయించడానికని ఒక తోట వేసి ఆ తోటకు కావాల్సిన నీటి కోసం అని చెప్పి ఒక బావి తవ్వుతుంటాడు. పరమ భక్తుడు అవ్వడంతో కళ్ళు మూసుకుని పాడుతూ తవ్వుతుంటాడనమాట. వాళ్ళ భార్య నిండు చూలాలు. ఆమె ఆ మట్టి తవ్వగా వచ్చిన మట్టిని ఒక తట్టలో పోసుకొని ఆ తట్ట వాళ్ళంత దూరం తీసుకెళ్ళి మట్టి పారేసి మళ్ళీ తట్ట తెస్తూ ఉంటుంది. ఆమె పడుతున్న శ్రమ నేను గ్రహించే స్థితిలో ఉండడు. కాకపోతే ఒక చిన్న కుర్రవాడు వస్తాడు. వచ్చి అమ్మ ఆ తట్ట నాకు నేను అల్లంత దూరాన్ని పారేసి మీకు తట్ట తెచ్చిస్తాను అంటే కొంచెం అనుమానంగానే ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఆ పిల్లవాడు దూరం పారేసి మళ్ళీ తట్ట తెచ్చి ఇవ్వడంతో ఆమె కుదుటపడి ఆ పని చేస్తూ ఉంటుంది. అనంతాళ్వార్ సడన్గా కళ్ళు తెరిచి చూస్తే ఆయన కనిపించిన దృశ్యం ఏంటంటే ఇది, ఆ పిల్లవాడు తట్ట తీసుకోవడం. భక్తుల్లో రకరకాలు ఉంటారు కదండి. ఈ సేవ నేనే చేసుకోవాలి, నా కుటుంబం మట్టుకే చేసుకోవాలి అని స్పృహ ఉన్నవాడు ఆయన. అయితే ఈ పిల్లవాడు కూడా భాగం తీసుకున్నాడన్న కోపంలో గుణపం విసిరేస్తాడు ఆ అబ్బాయి మీద. గుణపం వెళ్ళి గడ్డం తాకుతుంది ఆ అబ్బాయికి. రక్తం కారటం మొదలు పెడుతుంది. గడ్డం ఇలా పట్టుకొని పరిగెత్తిపోతాడు. మరుసటి రోజు పూలు తీసుకుని ఒక బుట్టలో అర్చన చేయడానికని అనంతాళ్వారు వెళ్తాడు గుడికి. వెళ్తే స్వామిని చూస్తే గడ్డం నుండి రక్తం కారుతూ ఉంటుందన్నమాట. ఆయన స్ఫురణ వచ్చింది. ఇప్పుడు నిన్న నేను కొడితే ఆ అబ్బాయి గడ్డం పట్టుకొని వెళ్ళాడు, స్వామి సాక్షాత్తు వచ్చాడు, నా భార్య పడే కష్టం చూడలేక నిన్ను ఇంతగా బాధ పెట్టానా స్వామి అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ పువ్వుల్లో ఉన్న పుప్పొడినంతా ఆయన గ్యాదర్ చేసి ఆయన గడ్డానికి అలుగుతాడనమాట. ఇప్పుడు మనం చూస్తాం స్వామి గడ్డం దగ్గర మచ్చ. దాని నేపథ్యం ఇదనమాట. చాలా అద్భుతమైన కథ. కానీ మనం కొండ గుడికి ప్రవేశం చేస్తున్నప్పుడు కొండ మీద పైన రైట్ సైడు అనంతాళ్వార్ వారి గుణపం అని రాసి ఒక గుణపం వేలాడదీసి ఉంటుందన్నమాట. అప్పటి కాలంది ఇంకా ఉంది అని వాళ్ళు వేలాడదీశారు అక్కడ. ఇలాంటి కథలు ఆ పాట నిండుగా ఉన్నాయన్నమాట. చాలా గొప్ప విషయం. మీరు చెప్పిన తర్వాత చాలామంది తిరుమలకు వెళ్ళే భక్తులు మీ కథను ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకొని ఆ గుణపం కోసం వెతుకుతారు. ఉందండి అక్కడ రైట్ సైడ్ గోడకి వేలాడదీశారు. అయితే మీరు వెళ్తున్న ప్రధాన ద్వారం పక్కన ఉంటుంది గోడకు. ఇటువంటి విలువలు మానవీయ విలువలు ఆచరణ ద్వారా మనకు వెంటనే ఫలితం వస్తుంది అని నమ్మకం లేదు. మీకు దాహం వేసింది, నేను పరుగునెళ్ళి నీళ్లు తెచ్చిచ్చాను తాగండి అని, ఏం ప్రయోజనం ఆశించను. దాని ద్వారా ఏముంటుందంటే వారికి దాహం వేసింది, అది తీరాలి అనే ప్రయోజనమే ఉంటుంది తప్ప దాని మూలాన ఇది పుణ్య కార్యక్రమము, దీని మూలాన నాకు ఏదో వస్తుంది అని అనుకోవడం ఉండదు. ఇటువంటి భావాలు ఈ కాలంలో మీరు చూడగలుగుతున్నారా, లేదా నాకేంటి అనే తత్వమే ఎక్కువ చూడగలుగుతున్నారా? యాక్చువల్గా ఈ రెండు భావాలు ఎల్లకాలము ఉన్నాయండి.
ఆ. రెండు రకాలైన భావాలు. హీరో ఉన్న ప్రతి చోట విలన్ ఉన్నాడు. మంచి ఆలోచనలు ఉన్నవి రెండు ఉన్నాయి. నేను రెండు చెప్తాను. మీరన్నది నిజమే. ఈ కాలంలో అది కనిపించదు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు కష్టపడకుండా పైకి రావాలని, ఇంకొకరికి సేవ చేసే పరిస్థితి రాకూడదని, మనమే ఇంకొకరి చేత సేవ చేయించుకోవాలన్న ఆలోచనలోనే ఏం చదువు చదివితే మనకు ఆ గౌరవం దక్కుతుంది అని ఆలోచిస్తూ పిల్లల్ని ఆ డైరెక్షన్లోనే నడిపిస్తున్నాం. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. మీరు ఎక్కడైనా సరే ఏ మ్యారేజ్ ఫంక్షన్లోనో లేకపోతే ఏదైనా బంధువులందరూ వస్తేనో ఏదైనా పిల్లవాడికి ఒక మంచినీళ్ళు తీసుకురా అని అంటే వాళ్ళ అమ్మకు కోపం వస్తుంది. ఎందుకు మా అబ్బాయికి ఎందుకు చెప్పాలి? అది పని. దాన్ని పనిగా కాకుండా సేవలా చూసినప్పుడు, అసలు ఇలాంటివి చేసినప్పుడే నీ జీవితాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే అండి, నీ జీవితాన్ని నువ్వు ఇతరుల మీద ఆధారపడకుండా నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకునే స్థాయికి నువ్వు చేరాలి అనేది ఉద్దేశం. అసలు నీకు సమస్య రాకూడదు, నువ్వు సమస్యలే ఫేస్ చేయకూడదు అని అనుకోవడం మూర్ఖత్వం. దాన్ని మీరు అవాయిడ్ చేయలేరు. ఇది ఒక జనరేషన్. రెండో జనరేషను ఉందండి. ఇప్పుడు కొంతమంది యూత్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు చాలామంది యూత్ని వాళ్ళను సేకరించి వాళ్ళందరినీ వీకెండ్లో సమాజ సేవ ఎట్లా చేయాలో, అవసరమైన వాళ్ళకి చదువు చెప్పడం, నీడీకి ఎవరికైనా డబ్బులు పే చేసి నేర్చుకోలేని స్కిల్స్ని నేర్పించడం. అట్లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అనే పథకం కింద చాలా కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఉద్యోగుల చేత సమాజ సేవ చేయించడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అవి కూడా ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అవి ఎందుకు చేస్తారంటే జీవితం పట్ల మీకున్న దృక్పథాన్ని మార్చాలని, సేవ పట్ల మీకున్న దృక్పథాన్ని మార్చాలని ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు సహజంగా ఎక్కువ కుటుంబ వాతావరణంలో సుఖపడాలనే ఆలోచనే మనకు కనిపిస్తుంది తప్ప, ఇతరులకు సేవ చేయడంలో కష్టం ఉంటుంది. ఆ కష్టం పడినా ఆ సేవ ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది అని నమ్మితే వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తారు. ప్రయోజనం ఉంటుంది అని నమ్మాలా? అంటే ఈ విషయాన్ని మీరు పట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది. ప్రయోజనం కోసం కాదు. ప్రయోజనం అంటే తనకు తానే ప్రయోజనం. నా కష్టం వచ్చినప్పుడు ఇంకొకరి మీద ఆధారపడక్కర్లేదనే ప్రయోజనం కావచ్చు కదా. తల్లికి సేవ చేస్తే మంచి డబ్బులు వస్తాయని, తండ్రికి సేవ చేస్తే మంచి కీర్తి వస్తుందని ఇలా చెప్పడం నాకు కొంచెం వినటానికి కష్టంగా ఉంది. ఇప్పుడు నేను పేరెంట్స్ గురించి కాదని చెప్పి, ఎవరికైనా కూడా, ఇప్పుడు మీకైనా కూడా దాహం వేసినప్పుడు నీళ్ళు ఇచ్చామంటే నేను ప్రతిఫలం ఏమి ఉండదు, అందులో ఏముంటుంది? ఐ డ్రీమ్స్ వాళ్ళకి కార్యక్రమం చేస్తున్నప్పుడే ప్రతిఫలం ఆశించట్లేదు. ఇంకా నీళ్ళు భోజనము ఇచ్చినప్పుడు ఏం ఆశిస్తాం? దాని గురించి కాదు. ఇది ఒక న్యాచురల్ గుణంగా ప్రయోజనం ఆశించకుండా ప్రతిస్పందించడం అనేది లక్షణము, మానవీయ లక్షణం అనుకుంటా. అది మానవీయత అనుకుంటా. అది నేను కొంచెం తక్కువ అయిందేమో సమాజంలో. మీ బోటి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయగలుగుతారు మాటల్లో, కథల్లో చెప్పి అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. అంటే కొన్ని విలువలు ఉన్నాయి. దయాగుణం, సేవాగుణం, ఇవి రకరకాల రూపాల్లో మీరు ప్రదర్శించవచ్చు. ఇతరులు సహాయం కోరే వాళ్ళకు మీరు సహాయం అందించి కానీ, వీటన్నిటినీ ఈ విలువలు మనిషికి ఉండాలి. ఈ విలువ మీకు ఏదో చేస్తుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నిజాయితీ ఉద్యోగి నేను నిజాయితీగా ఉంటే నాకేదో ప్రయోజనం ఉంటే నిజాయితీగా ఉండడు. అసలు నిజాయితీగా లేకపోతేనే అతనికి ఏదైనా ప్రయోజనం ఉంటుంది. కొన్ని విలువల్ని మనిషిగా పుట్టినందుకు పాటించాలన్న జ్ఞానం మనం అది మన ఆధ్యాత్మిక పాటల ద్వారా కానీ, కథల ద్వారా కానీ. అందుకే ఆయన మొదటి నుంచి మనం చిన్నప్పుడు పిల్లలకి కథలు చెప్తే అందులో కింద మారల్ ఉంటుంది. అట్లాంటి నీతి కథలు పిల్లలు చదవడం ద్వారా వీటన్నిటి కనీస విలువలు ఏముండాలో వాళ్ళు తెలుసుకోవాలి.
గొప్ప వాళ్ళు కూడా వాళ్ళు గొప్ప స్థాయిని సాధించడానికి కారణం ఏదో ఒక విలువను బలంగా నమ్మడమే వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. కానీ ఆ స్థాయికి వెళ్తామని ఈ నీతిని ఈ విలువను పాటించలేదు. వెళ్ళడానికి ఆ విలువ సహకరించిందనే విషయం వాళ్ళకి జీవితంలో అప్పుడు అర్థమవుతుంది వెళ్ళిన తర్వాత. సో ఇప్పటి జనరేషన్కి ఇంట్లో నీతి కథలు మాట్లాడడం, అలాగే గొప్ప రోల్ మోడల్స్ గురించి మాట్లాడడం చాలా అవసరం. కొన్ని విలువల్ని వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడం. ఉదాహరణకి పుట్టినరోజుని మీరు హోటల్లో జరుపుకునే కంటే ఏ అనాథాశ్రమంలోనో వృద్ధాశ్రమంలోనో జరుపుకోవడం విలువలను నేర్పించిన వాళ్ళు అవుతారు. ఇంట్లోనే పిల్లలు ఉంటే ఏదైనా పంచుకుంటే మీరు పెరుగుతారు, పంచుకుంటే అది ఒక విలువ అని నేర్పించినప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ పంచుకోవడం అనేది పెరిగితే వాళ్ళ సంపద పంచుకోవచ్చు, వాళ్ళ జ్ఞానాన్ని పంచుకోవచ్చు. సో ఈ విలువలు వాళ్ళని ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అవునండి. ఇప్పుడు నెగిటివ్ ప్యాషన్స్ ఉన్నాయి కానీ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు చూడండి. అది అరిషడ్ వర్గాల్లో ప్రథమమైనది తీవ్రతరం అవ్వడం మూలానే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. కోపం స్వార్థం మూలాన వస్తుంది. ఈ నెగిటివ్ ప్యాషన్స్ నుండి ఇన్ జనరల్ అడుగుతున్నాను, తప్పుకోవడానికి, వాటిని తొలగించుకోవడానికి, విశ్వజనీయమైన ప్రేమను పంచడానికి, అందరికీ వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరి మీద నాకు ప్రేమ ఉంది అనే ఒక స్థితికి మనిషి రావాలంటే ఎటువంటి అభ్యాసం చేస్తే మంచిది? మీరు చెప్పినవి నెగిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్స్ ఏంటో తెలియడం చాలా తక్కువ మంది. నేను ఎక్కడైనా సరే ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ఏంటంటే టక్క 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 చెప్పేస్తారు. పాజిటివ్ ఎమోషన్స్ ఏంటంటే 1-2 చెబుతారు. లవ్, కైండ్నెస్, సాటిస్ఫాక్షన్, అబండెన్స్, హెల్ప్ నేచర్. సో ఈ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్ అనే విషయం. కంపాషన్, వీటన్నిటినీ పాజిటివ్ ఎమోషన్స్కి మనం చాలా దూరం అయ్యాం. భావోద్వేగాలతో మనం స్పందించిన ప్రతిసారి అది నెగిటివ్ ఎమోషనే అవుతుంది. సో ఇవి రెండింటిని ఫస్ట్ తేడా తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండాలి. దీన్ని భావోద్వేగపు ప్రజ్ఞ అంటారు. ఈ ప్రజ్ఞ కలిగినప్పుడు ఏ ఎమోషన్ వల్ల మీరు కోరుకున్న లక్ష్యాన్ని మీరు చేరలేకపోతున్నారో అది నెగిటివ్ ఎమోషన్. నా అనుమానం చెప్తాను. ఇప్పుడు కంపాషన్ అనేది ఉంది. ఆ దయాగుణంతో నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, మేబీ అది ఎక్కువ అయ్యి నేను ఎక్కువ ఫెయిల్యూర్ చవి చూడవలసి వచ్చిందేమో అని. ఒక దుర్మార్గుడు హింసిస్తుంటే వాళ్ళ పిల్లల మొహాలు చూసి నేను ఊరుకున్న, అంటే నేను ఫిర్యాదు చేస్తే రూపనామ క్రియలు లేకుండా వెళ్ళిపోగలిగిన స్థితిలో ఉండి కూడా ఆయన పిల్లలు నన్ను అక్క అని పిలిచే పిల్లలు ఉండడంతో నేనేం చేయలేకపోయాను. అది వాళ్ళ పట్ల దయ కలగడం కదా. దాని మూలాన నేను గొప్ప అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాను. కానీ నాకు ఇట్లాగే బాగుంది. అంటే వాళ్ళు భోంచేశారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు స్థిరపడ్డారు కదా. నేను కంప్లైంట్ చేసింటే జాబ్ పోతే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు అనే ఆలోచన ఉంది. ఇది ప్రతిసారి పాజిటివ్ గుణం మూలాన లాభాలే రావు కదా, కంపాషన్ మూలాన అనేది ఒక అనుమానం ఉందండి. నేను కూడా లాభాల గురించి చెప్పలేదు. మీరు ఒక విలువను నమ్మితే ఆ విలువను నేను ప్రాక్టీస్ చేశానన్న ఆ ధర్మనిరతి మనిషిని తృప్తిగా ఉండేలా చేస్తుంది తప్ప, ఈ విలువ నుంచి కావాల్సిన ఈ ఫలితం ఉంటే అప్పుడు ఈ విలువను పాటించాలని అనుకున్నప్పుడు గొప్ప విలువలు ఉండేవి కాదు. ఉదాహరణకు
నేను చాలా నిజాయితీతో దయతో ఉంటే నాకు ప్రమోషన్ వస్తుంది అని అనుకుంటే ప్రమోషన్ రాకపోతే ఈ విలువలు ఎవరు పాటించిండే వాళ్ళు కాదు. అంటే ఎప్పుడైతే మీరు రిజల్ట్స్కు మీ వాల్యూని కనెక్ట్ చేశారో అప్పుడు మీరు వాల్యూని పాటించరు. ఇది ధర్మం చేయటం, నేను చేయవలసింది చేశాను, ఫలితాలు మీరు చెడ్డవచ్చు, మిమ్మల్ని దూరం పెట్టచ్చు, మిమ్మల్ని మంచిగా అనుకోకపోవచ్చు. అలా అనుకోవాలంటే నేను ధర్మాన్ని వదిలేయాలి. అలా లేకుండా, అందుకే వాల్యూస్ అంటే ఏంటంటే అండి, ఏ ప్రయోజనాలు ఆశించకుండా ఏ ఒక్కదాన్ని పట్టుకొని నేను దాన్ని నమ్మిన దాన్నే నేను పాటించానో దాన్నే విలువ అంటాం. మిగతా వాటికంటే ఇదే ప్రాధాన్యత అని, అత్యంత ప్రాధాన్యతనిచ్చిన దాన్ని మనం విలువ అంటాం. అది మీరు రిలేషన్షిప్కి ఇవ్వచ్చు, పీపుల్కి ఇవ్వచ్చు, మీరు చేసే ప్రాక్టీసెస్కి ఇవ్వచ్చు, మీరు నమ్మే సత్యానికి ఇవ్వచ్చు. సో వాల్యూస్ అనేది పాజిటివ్ రిజల్ట్స్ని కానీ మీరు కోరుకున్న కోరికలు కానీ గ్యారంటీని ఇవ్వవు, నో డౌట్ అబౌట్ ఇట్. వాల్యూని ఇది వాల్యూనే, హ్యూమన్ వాల్యూనే, ఇది ఉండవలసిన వాల్యూనే అని మీకు కన్విక్షన్ ఎప్పుడు వస్తుందో, నమ్మకం ఎప్పుడు కలుగుతుందో, ఈ వాల్యూను పాటించడం అనేది మానవ ధర్మం.